కొద్దిగా సైడ్ రండి అన్న. కొద్దిగా సైడ్ అంట వీడియో అట్లనే హలో ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో కావాలా, అదేవిధంగా గోపాలరెడ్డి గారు, రామకృష్ణరావు గారు, జగన్ సుబ్బారెడ్డి గారు, నాకు సైడ్కి వచ్చేస్తే కొల్లి హాస్పిటల్ CEO గారు, డాక్టర్ గారు, వాసవి గారు నమస్తేనా అన్న అన్న ఇటు టీఆర్ క్లబ్లో అనేక సేవా కార్యక్రమాలు గతంలో జరుగుతూ ఉండేవి. అందులో భాగంగానే ఈరోజు ఒక మెగా వైద్య శిబిరాన్ని డాక్టర్లు, ప్రఖ్యాత డాక్టర్ల చేత మనం ప్రారంభించి పట్టణ ప్రజలకి సేవలు అందించాలనే కోరికతో మేము వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు గిరినాయుడు ముఖ్యంగా బ్రహ్మాండంగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు అందుకు సమ్మతించి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం కూడా వాళ్ళే బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహృదయంతో మీరు వచ్చి ప్రారంభించాలని మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఆయన మంచి హృదయంతో పేద ప్రజలకు సేవలు అందించేదాంట్లో భాగంగా ఈరోజు ఇచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ముందుకు ఇస్తున్నారు. ఈరోజు దరిదాపు ప్రతి ఒక్కరికి కూడా ఉచిత మందులు ఇవ్వబడతాయి. అదేవిధంగా ఆరోగ్య చికిత్సలన్నీ కూడా ఉచితంగా చేపడతాయి. అందుకని పేద ప్రజలు వర్షాకాలంగా కొంత లేట్ అయినప్పటికీ కూడా అందరూ ఇచ్చేసి వాళ్ళ యొక్క సేవలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదేవిధంగా పిఆర్ క్లబ్ రేపటి దినం పేద ప్రజలకి రేపటి దినం పేద ప్రజలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉంది. మరి అది కూడా బాగా ఒక 500 మందికి పేద ప్రజలకు దుప్పట్లు ఇవ్వాలని అనుకుంటున్నా. మరి క్లబ్బు ఒక 100 దుప్పట్లు, నేను 100, రామ్మోహన్ రావు గారు 50 ఇస్తాను. మిగతా దాతలు కూడా సహకరించి రేపు ఉదయం 500 దుప్పట్లని పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధమైనటువంటి సేవల్ని గతంలో అందించారు, మళ్ళీ ఇప్పుడు కూడా అందిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా గూడూరులో టీఆర్ క్లబ్ పనిచేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. రామ్మోహన్ రావు గారిని ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే గారికి, ఇతర క్లబ్ సభ్యులకి అందరికీ నమస్కారం. ఈరోజు మన టీఆర్ క్లబ్ మెగా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు. నన్ను ఏం చేస్తా సేవా కార్యక్రమాలు అంటే ముందు నేను ఐ క్యాంప్ అని అనుకున్నాను. బట్ అన్నిటినీ చేస్తా అని మన పిఆర్ఓ నవీన్ గారు మీరు అందరినీ డాక్టర్లను కూడా తీసుకుని వస్తాను బొలినేని చెప్పారు. వాళ్ళకు కూడా బొలినేని డాక్టర్స్ వైద్యులు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాబట్టి పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు సుఖంగా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. కూర్చుంటారు. ఎవరో చెప్పిన ఈరోజు టీఆర్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా వైద్య శిబిరానికి ముఖ్య అతిథులు స్నేహితులు అలాగే అందరికీ ప్రజాసేతులు రామ్మోహన్ రావు గారు, డాక్టర్స్ ఇక్కడ విచ్చేసిన టీమ్స్, వైద్య సిబ్బంది, అలాగే అగర్వాల్ టీమ్స్ అంటే పబ్లిసిటీ తక్కువతో గ్యాస్
మంచి వైద్యం చేస్తుండే నాకు తెలిసి. అంటే హైప్ క్రియేట్ చేసుకోకుండా నవీన్ అంత లో ప్రొఫైల్లో ఉంటాడు కానీ బట్ నాట్ అప్ ఇట్స్ నాట్ రికమెండేషన్ ఈజ్ నాట్ అప్ పబ్లిసిటీ అంటే అందరితో బాగుంటాడు. అదే మమ్మల్ని అడుగుతుంటాడు, ఇక్కడ అడుగుతాడు, రోటరీలోకి వస్తాడు, ఇట్లా క్యాంపులు కావాలని చెప్తూ ఉంటాడు. ద నైబర్ ఆఫ్ పిఆర్. ఈరోజు పిఆర్ మంచి కార్యక్రమం కాకుంటే వాన వల్ల పేషెంట్లు తగ్గుతారేమో. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే దాంట్లో ఎప్పుడు పిఆర్ క్లబ్ ముందుంటుందని. అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తే అవి వాళ్ళు చేయాలి కాబట్టే తప్పదు. మరి పిఆర్ క్లబ్ ఇది ఇటువంటి సంస్థలు కూడా చేస్తున్నాయంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడికి ఇంకా కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు అనేకం చేయాలని నేను మేధారెడ్డి గారిని అలాగే సెక్రటరీ మాధవి వాళ్ళందరినీ కూడా పాలక మండలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇలాంటి వర్షంలో కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన సునీల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు పిఆర్ క్లబ్లో లేక పూర్తి శిబిరాన్ని మా ఎమ్మెల్యే ద్వారా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. పిఆర్ క్లబ్ ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. అందరూ ఈ మెగా శిబిరాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యరీత్యా అందరూ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కువగా 190 మంది ఆరోగ్య ప్రజలు ఉన్నారు. పేదవాళ్ళు హాస్పిటల్కి పోయేసి ఈ ఫీజులు కట్టుకునే బాధల్లో ఉన్నారు. గుర్తించి ఈరోజు పిఆర్ క్లబ్ ధన్యవాదాలు. క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. తర్వాత ఈ టోర్నమెంట్స్ క్యారమ్ బోర్డు కానీ, షటిల్ టోర్నమెంట్స్ కానీ, స్టేట్ టోర్నమెంట్స్ జరుపుతున్నాం. ఇంకా స్టేట్ లెవెల్లో జరపాలని కోరిక. పిఆర్ క్లబ్ అంటే పబ్లిక్ రిలేషన్ క్లబ్ అని ప్రజల్లో రావాలనే కోరిక మా క్లబ్ సభ్యులందరి కోరిక కూడా. కాబట్టి పిఆర్ క్లబ్ అంటే పబ్లిక్ రిలేషన్ క్లబ్. ఈరోజు మెగా వైద్య శిబిరానికి వచ్చిన మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ గారికి మా పిఆర్ క్లబ్ కమిటీ తరఫున మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు రాబోయే టైంలో ఏ కమిటీలు వచ్చినా కూడా ఇదే విధంగా ముందుకు తీసుకొని పోవాల్సి కోరుతున్నాం. ఈరోజు పిఆర్ క్లబ్లో నిర్వహిస్తున్నటువంటి కిమ్స్ హాస్పిటల్ వారి సౌజన్యంలో మెగా వైద్య శిబిరం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే వాసిల్ సునీల్ గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈ వైద్య శిబిరం జయప్రదం కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన సునీల్ కుమార్ గారు వైద్య శిబిరం అంటే ముందుంటారు. ఆయన ఇప్పటికీ పేద ప్రజలకి 10,000 కోట్ల రూపాయల డబ్బులు సీఎం ఫండ్ రిలీఫ్ కింద ఇప్పించి ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. ఆయన ఇదే విధంగా అందరికీ సేవ చేస్తూ ఆయన ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. కిమ్స్ హాస్పిటల్కి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఆర్ క్లబ్ మెంబర్స్, తర్వాత ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. ప్రజల తరఫున గళమెత్తి నెల్లూరు జిల్లాలో కల్పించేదని కృషి చేస్తున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఒక చిన్న కోరిక, పాపం ఈ మధ్య కూడా చాలా గట్టిగా చెప్పాడు పోలీసు వాళ్ళకి, అయినా వాళ్ళు బాధ్యత తీసుకోవడం లేదు. మళ్ళీ గట్టిగా చెప్పి 2 టౌన్ 1 టౌన్ మధ్యలో గంటల ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా సునీల్ గారే పరిష్కరించగలనేటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆయన ఈ సమస్యను కూడా పరిష్కరించారు. ఎందుకంటే మొన్న కూతుర్ని డెలివరీ తీసుకోవాలంటే 3 గంటల సేపు అక్కడనే ఆగిపోవాల్సి వచ్చింది. మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద లారీలు 40 టన్నుల నుంచి 60 టన్నుల లారీలు అండర్ బ్రిడ్జి కిందకు వచ్చేసి గంటలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన అందరినీ పోలీసు వాళ్ళు పిలిచి చెప్పాడు, అయినా దొరకడం లేదు. కానీ కొంచెం శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటూ, ఆయన మరిన్ని సేవలు ఇప్పుడు ప్రజలకు అందించాలని కోరుకుంటూ, ఆయనకి భగవంతుడు అన్ని విధాల శ్రేయస్సులు అందించాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటూ ఆయన తన సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. నవీన్ అన్న ఆడున్న నాకు పెద్దలు రామరావు గారికి, పెద్దలు వెంకటేశ్వర గారికి, అలాగే మా పురుషేన గారికి, మా బాబు గారికి, మా జింగికి, అలాగే సతీష్ కుమార్ గారికి, అలాగే మా మధు గారికి, మా వెంకటేశ్వర గారికి, మా సెకండ్ వైఎస్ఆర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, అట్లాగే గుండె వైద్య నిపుణులు షాయిబ్ షేర్ గారికి, అలాగే నరాలు మెదడు వైద్య నిపుణులు ఉదయ్ కిరణ్ గారికి,
దంతవైద్య నిపుణుడు శ్రీనివాస్ నాయుడు గారికి, అలాగే ఇక్కడ రవికిరణ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్కి, అలాగే పిఆర్ క్లబ్ సంబంధించినటువంటి సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అటువంటి పిఆర్ క్లబ్ మొట్టమొదటిసారిగా ప్రజల ఆరోగ్యం కోసం మంచి డాక్టర్లని, కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి మంచి డాక్టర్లని ఇక్కడికి తీసుకొచ్చి ఈ శిబిరాన్ని అన్ని విధాల సహాయ సహకరించినటువంటి మా మిత్రుడు మా నవీన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నవీన్ గారి వల్ల ఎంతోమంది పేదవాళ్ళు బతికారు సార్ హాస్పిటల్లో. అంత మంచి గోపాలని చెప్పినట్టు అంత మంచి సేవలు అందిస్తారు. అందరితో కూడా అంటే అజాశత్రువు, ఎవరికి శత్రువు కాదు. ఏమైనా కానీ ఏం చెప్పినా కానీ కిమ్స్ హాస్పిటల్ పోదామని అంటాడు. నన్ను కూడా తీసుకెళ్ళి కూడా చెక్ చేసి ఉంటారు కూడా మా నవీన్ గారు. కాబట్టి ఒక మంచి హాస్పిటల్ జిల్లాలో కిమ్స్ అంటే ఒక మంచి పేరు ఉంది. కాబట్టి అటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వైద్య నిపుణులు గూడూరుకి తీసుకురావడంలో శ్రద్ధ వహించినటువంటి మా మీరారెడ్డి గారికి గూడూరు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే వర్షము, అందువల్ల కొద్దిగా ఇబ్బందికరం మాత్రం. వర్షం లేకపోతే బ్రహ్మాండంగా వచ్చేవాళ్ళు సార్. మన వాళ్ళందరూ కూడా చాలామంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు గూడూరులో. కానీ వర్షం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కాబట్టి ప్రతి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మీరు చూస్తారని నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతా మా వాళ్ళు ఎంత శ్రమ ఎక్కువ సార్ గూడూరులో. దాదాపు 23 సంవత్సరాలు ఇక్కడ సంవత్సరాలు అంతా పేదవాళ్ళు సార్. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే పరిస్థితి, ఎక్కడ కూడా మన పెద్ద హాస్పిటల్కి వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు దేవుడి వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతకుముందు అయితే ఆరోగ్యశ్రీ అన్ని హాస్పిటల్ ఉంది. గతంలో వాళ్ళని వదిలి చేసినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆరోగ్యశ్రీ పెడుతున్నారు సార్. కాబట్టి అందరూ కూడా అన్ని హాస్పిటల్ కూడా ఎదురు అయ్యే విధంగా ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి వచ్చేందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా మీరయ్య ఈ ట్రాఫిక్ గురించి చెప్పాడు. వాస్తవం ఇది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. నాకు మీరారెడ్డి గారు చెప్పిన తర్వాత మొత్తం డిఎస్పీ గారిని, సిఐని అందరిని పిలిచి నేను మీటింగ్ ఏర్పాటు చేశాను నా క్యాంప్ ఆఫీసులో చేసి అందరం కూడా వచ్చాం. మొత్తం ఫీల్డ్ మీదకి వచ్చి చేయాలంటే ఇటు ఆ బ్రిడ్జి పక్కన నుంచి పోవాలంటే రైల్వే సంబంధించినటువంటి రోడ్డు అక్కడ మనం కలవర్ చేయాలన్నాక రైల్వే పర్మిషన్ కావాలా, అది కూడా పెట్టమని చెప్పి కమిషనర్ గారికి కూడా చెప్పారు. తర్వాత ట్రాఫిక్ని డైవర్ట్ చేశారు, ఎస్ఆర్ ట్యాక్సీగా డైవర్ట్ చేసేటట్టు చేసాము. అట్లాగే అక్కడ మొత్తం గుంటలు ముట్టే ఆడపేటలకు 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చాను నేను. కాబట్టి వర్షం వల్ల కొద్దిగా డిలే అవుతుంది. ఈ వర్షం తగ్గిన తర్వాత డిఎస్పీ గారు కూడా, సిఏ గారు కూడా అభివృష్టిస్తున్నారు ట్రాఫిక్ డైవర్ట్ చేసేదానికి. కాబట్టి వర్షం తగ్గిన తర్వాత ఖచ్చితంగా పోలీస్ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా మీరే చెప్పిన విధంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేస్తాం. అది వాస్తవమే, దాన్ని అందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను పోవాలన్నా ఒక 10 నాకు పోలీసు ఎస్కార్ట్ ముందునే కానీ నాకు 20 నిమిషాలు ఆగిపోయేటువంటి పరిస్థితి. ఇంక మామూలు వాళ్ళకి ఎటువంటి విధంగా ఉంటుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అవసరమైతే మీరు కూడా మాతో కూర్చొని మీ యొక్క పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ గూడూరు సంబంధించిన విషయంలో మీరందరూ సలహాలు ఇస్తే ఖచ్చితంగా పాటిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. మొదట మన గూడూరు, తర్వాత పార్టీ. కాబట్టి గూడూరు విషయంలో మాత్రం అందరూ కోఆపరేట్ చేయమని చెప్పి పెద్దలందరినీ కూడా తెలియజేసి చెప్పిన విషయాన్ని చేస్తానని తెలియజేస్తూ, అలాగే వేరే కూడా అనేక విషయాల్లో నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతుంటాడు. అబ్బాయి ఇది బాగలేదు, అబ్బాయి ఇటుంటే బాగుంటుంది, అబ్బాయి కొన్ని విషయాలు కూడా నాకు చెప్పాడు. కానీ అవి కూడా నేను పాటించాను. దానివల్ల ప్లసే కానీ మైనస్ అయితే ఎక్కడ రాలేదని నా మనసుకి అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా అలాగే ఇటువంటి పెద్దలు కూడా నాకు ఫోన్ చేసి చెప్తే ఖచ్చితంగా నేను అన్నీ కూడా పాటిస్తానని తెలియజేస్తూ, అలాగే గూడూరులో ఉన్నటువంటి అందరికీ చెప్తున్నాను, మీరేమి నన్ను ఇంటికి వచ్చి ఆహ్వానించాల్సిన అవసరం లేదు సార్. మీరు ఒక ఫోన్ కాల్ చేసి పలానా రోజు మీటింగ్ ఉంది పలానా అంటే ఖచ్చితంగా అటెండ్ అవుతాను సార్. నాకన్నా పని లేకపోతే ఇంటికి వచ్చి నేను లేకుండా పోతే మళ్ళీ నిరాశగా మీరు వెళ్ళిపోయే పరిస్థితి వద్దని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మా డాక్టర్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేయడం దాంట్లో సహకరించినటువంటి మా నవీన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సైడ్ రండి. సైడ్ అన్నా సైడ్ నాన్న మేరే నా చేసి నా
పోతున్నా వెనక్కి, మీరు అందరూ ముందుకు పోతున్నారు. వెంకన్న సైడ్కి ఓకే. నవీనన్న, ఓ నవీనన్న, ఓ నవీనన్న ఆడే ఉండు. ఈరోజు చేంజ్ చేసిస్తాను. ఆరాధన సార్ ఆయన ఎట్లా ఉంటారు?
కొంచెం పరీక్ష క్లాస్ నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క టీచర్ క్యాండిడేట్స్ క్రౌన్ వేసుకోవచ్చు. అంటే జనరల్గా మనకి ఏదైనా అలైన్మెంట్ వరుసలో ఏదైనా పనులు మిస్ అయిపోతుందో అలా మిస్ కాకుండా ఉంటుంది. అలైన్మెంట్ మనం చేసుకోవాలి ఖచ్చితంగా. లేదంటే మీకు ఈ విధంగా స్పేసింగ్ వస్తూ ఉంటుంది. అంటే మీకు ఎందుకంటే పన్ను ఈ పన్ను ఎలా మూవ్ అవుతుంటుంది, రెగ్యులర్గా మనం తింటాం అన్నట్టు ఏంటంటే ఈ పనులన్నీ రోజు మనకి కంటికి కనిపించినప్పుడు మూవ్ అవుతుంది. నేను ఆ పీస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా ఒక మీకు 15 days పడుతుంది సార్. అంటే 5 sittings ఈ టైం పడుతుంది.